మంత్రి గంగుల కమలాకర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కరీంనగర్ కాంగ్రెస్ నేత రోహిత్ రావు అన్నారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి తన అనుచరులకు లబ్ధి కలిగేలా లోన్లు ఇప్పించారని ఆరోపించారు. బీసీ వెల్ఫేర్ శాఖలో అక్రమాలు వెలుగు చూశాయని అన్నారు. ప్రభుత్వం చేసే అక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుందంటున్న రోహిత్ రావుతో ఫేస్ టు ఫేస్. 2016 నుండి 2023 వరకు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ పలు అక్రమాలకు పాల్పడ్డాడంటూ కూడా కాంగ్రెస్ నేత రోహిత్ రావు ఆరోపిస్తున్న పరిస్థితి ఉన్నది. మనతో పాటు కాంగ్రెస్ నేత రోహిత్ రావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి రోహిత్ గారు, అంటే మీరు ఆర్టీఐలో దరఖాస్తు చేశారు, అంటే దేనిపైన దరఖాస్తు చేశారు, ఎలాంటి వివరాలు వచ్చాయి? మీరు ఈ బీసీ వెల్ఫేర్కి సంబంధించి లోన్లలో అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా మరి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది కదా, ఎలాంటి అక్రమాలు వెలుగు చూసాయి? ఇప్పుడు మేము ఆరోపణ చేయట్లేదు, విత్ ప్రూఫ్. ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా 2016 నుంచి 2023 టిల్ డేట్ వరకు స్పెషల్ కోటా కింద బీసీ వెల్ఫేర్ శాఖలో ఎన్ని లోన్స్, కరీంనగర్ జిల్లాలో ఎన్ని లోన్స్ ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, వాళ్ళు వివరాలు కావాలని మేము ఆర్టీ చేయడం జరిగింది. అయితే మొన్న 5th 8th ఆ డీటెయిల్స్ మా చేతికి వస్తే 14 అప్లికెంట్స్ కి వాళ్ళు లోన్ శాంక్షన్ చేసి సబ్సిడీ మీద అమౌంట్స్ ఇచ్చారు. మాక్సిమం అమౌంట్స్ 3 lakhs 5 lakhs రేంజ్. ఒక లేడీకి 50,000 ఇచ్చారు. ఈ 14 లో 10 మెంబర్స్, ఇలా హైలైట్ అయిన 10 మెంబర్స్ కరుడు గట్టిన గంగుల కమలాకర్ అనుచరులు. నేను వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని కూడా అన్నా. ఎట్లా అంటే వాళ్ళకి ఆ కమలాకర్ అన్న జీకే యూత్ అని కొంతమంది పేర్లతోటి, రకరకాల పేర్లతోటి చలామణి అవుతూ ఉంటారు వీళ్ళు. ఇక చెప్పాలంటే చెక్క భజన చేసే బ్యాచ్గా వాళ్ళకు నేను చూస్తుంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇందులో ఉన్న పేర్లలో ఒకరికి వచ్చిందని నాకు ఉండే ఇన్ఫర్మేషన్. కాకపోతే చూస్తుంటే మాకే నవ్వు వచ్చింది. ఇంత ఘోరంగా, అరే మీరు అసలు కరీంనగర్ ప్రజలకు మంత్రా, తెలంగాణ ప్రజలకు మంత్రా, లేదా కేవలం మీ అనుచరులకు మంత్రా? 14లో మిగతా వాళ్ళు కూడా ఒక లేడీ తప్పించి నాకు తెలిసి బహుశా మిగతా ముగ్గురు కూడా ఐఎమ్ వెరీ మచ్ డౌట్ఫుల్ దట్ దే ఆర్ ఆల్సో టీఆర్ఎస్ యాక్టివిస్ట్. అంటే ఇందులో 14 మంది ఉన్నారంటున్నారు కదా మీరు, వీళ్ళంతా కూడా లోన్లు పొంది దానికి సంబంధించిన ఏదైతే మీకు ఆర్టీఐ దరఖాస్తులో వచ్చిన బిజినెస్ కి సంబంధించి ఆ బిజినెస్ నడుపుతున్నారా, లేక కేవలం లోన్లు అంటే ఎగ్గొట్టేంత మట్టుకే లబ్ధి పొందడం మాత్రమే? అంటే మీరు ఇలాంటి విధంగా ఏదైనా పరిశోధన ఏమైనా చేశారు? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రీసెంట్గా రాగానే ఫస్ట్ మేము ప్రజలు ఉంచాల్సిన బాధ్యత మాది ఉంది కాబట్టి వీళ్ళ ఫోటోలు అంటే విత్ విజువల్గా మేము ఏం చూపించగలిగినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మన పొన్నం నాగరాజ్ అనే ఒక పేరు ఉంది, సీరియల్ నెంబర్ 11. సూపర్ మార్కెట్ పెట్టినట్టు 5 లక్షల ద్వారా 5 లక్షలు సబ్సిడీ పొందినట్టు ఉంది ఇందులో. ఈ పొన్నం నాగరాజ్ అనే వ్యక్తికి గంగుల కమలాకర్ గారికి ఎటువంటి సంబంధం ఉన్నది అనే దానిపైన మేము తీవ్రంగా పరిశోధన చేసి, అదేవిధంగా ఈ 10 ఐడెంటిఫైడ్ క్యాండిడేట్స్ మీద రీసెర్చ్ చేసి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వారి ఓన్ అకౌంట్స్లలో ఉన్న ఫొటోస్, మేము పెద్ద ఏదో దీనికి ఏదో స్పెషల్గా చేసింది కూడా ఏం లేదు, వాస్తవానికి విచ్చలవిడిగా బహిర్గతంగానే ఉన్నాయి. గంగుల కమలాకర్ భుజం మీద వేసుకొని ఫోటోలు దిగిన ఫోటోలు, కండువాలు వేసుకొని దిగిన ఫోటోలు, స్వీట్లు తినిపించుకున్నాడు. కాబట్టి మీరు అన్న పాయింట్ కూడా ఖచ్చితంగా డెఫినెట్లీ ఇప్పుడు ఎట్లాగో మాకు ఇప్పుడు ప్రెస్ మీట్ ఈ సబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి 100% దాన్ని కూడా మేము రీసెర్చ్ చేస్తాం. నిజంగా అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో రైస్ డిపో పెట్టుకున్నారట కందుకూరు సాయికృష్ణ గారు, మరి నిజంగా రైస్ డిపో పెడితే అది అసలు ఇంకా ఉన్నదా? కానీ నా పాయింట్ ఏంటంటే అది ఉందా లేదా అనేది అది కూడా వ్యాలిడ్ క్వశ్చనే. వీళ్ళకి ఎందుకే ఇవ్వాలి? మిగతా వాళ్ళు లేరా? అసలు బీసీలే లేరా కరీంనగర్లో? ఓన్లీ మీ వాళ్ళే ఉన్నారా? అంటే మంత్రి గారు ఇప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని భావించవచ్చా? ఇంకా క్లియర్ కదనే, 100కి 100% అధికార దుర్వినియోగం. అసలు తనకి ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్నా, ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే తను అసలు రాజీనామా చేయాలి, సిగ్గుతోటి తల వంచుకోవాలి. కేసీఆర్ గారు మీ మంత్రి, మీరు స్వయంగా అధికారంగా ఇచ్చిన బీసీ వెల్ఫేర్ మంత్రి తన ఇష్టానుసారం ఇక్కడ లక్షల రూపాయలు తన అనుచరులకు ఇస్తుంటే తను ఇంట్లోకి వెళ్ళించుకోమన్న డబ్బులు ఎవరొద్దంటారు? హౌ డేర్ హీ గివ్స్ ద మనీ ఆఫ్ ద తెలంగాణ పీపుల్? ఎవడిచ్చండి రైట్ ఆయనకు? అంటే అడిగేటోడు లేడనా? అయినా అది కాదండి, అధికారులు ఏం చేస్తున్నారు? స్క్రీనింగ్ కమిటీయో సెలక్షన్ కమిటీయో ఈ విచ్చలవిడిగా మంత్రులకే అధికారాలన్నీ ఉంటే ఏడికిపోతుంది వ్యవస్థ అని ఖచ్చితంగా మనం అడగాల్సిన సమయం అయితే వచ్చిందా లేదా? అంటే మీరు ఈ 14 మందిలో కూడా, అంటే లబ్ధి పొందిన 14 మందిలో కూడా మీరు వెరిఫై చేసే విధంగా ఏమన్నా ఫ్యూచర్ యాక్షన్ లాంటిది ఏదైనా మీరు చర్యలు చేపట్టబోతున్నారు? 100% అండి. ఇప్పుడు ఆల్రెడీ మేము 10 మంది అయితే ఆల్రెడీ బట్టలు ఇప్పేసినాం. వీళ్ళు క్లియర్గా టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియా యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకున్న అనుబంధాన్ని టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తోటి మళ్ళీ ఇంకోటి మీరు గమనించాలి, వాళ్ళు ఎవరు కూడా అక్కడ మన మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు అనుచరులు కాదు, లేదా ఇప్పుడున్న మేయర్ సునీల్ రావు అనుచరులు కాదు. ఆ మాటకు వస్తే వాళ్ళది ఒక్క పోస్ట్ కూడా కేసీఆర్ గురించి ఉండేది, కేటీఆర్, కేవలం గంగుల కమలాకర్ సొంత మనుషులు వీళ్ళు. అంటే నీ ఇంట్లో పనిచేసేటోళ్ళకి నువ్వు ఎట్లయితే జీతం ఇస్తావో అట్లా బీసీ వెల్ఫేర్ శాఖ అంటే నీ బహుశా మంత్రి గారికి అవగాహన లేదా, మరి తెలిసి చేసిండా తెలియక చేసిండా? ఇంత బరి తెగించి ఓపెన్గా ఎట్లిస్తాడబ్బా?
గతంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు మీపై దాడికి పాల్పడిన ఘటన, మీ ఇంటికి పైకి దాడికి వచ్చిన ఘటన కూడా ఉంది. ఆ దాడిలో వీరు ఉన్నారని కూడా మీరు అంటే ప్రత్యక్షంగా వీళ్ళు పాల్గొన్నారని మీరు నిరూపించగలుగుతారా? ఖచ్చితంగా ఆ ఫోటో ఇప్పుడే ప్రెస్ మీట్ అయిపోయింది, ఆ ఫోటో నా చేతిలో లేదు. కానీ అందులోకి వెళ్ళి నేను ఐడెంటిఫై చేసిన పర్సన్స్ మొగిలోజు వెంకటేష్, ఇప్పుడు ప్రస్తుత జీకే యూత్ ప్రెసిడెంట్. జీకే యూత్ అంటే గంగుల కమలాకర్ యూత్. పొన్నం నాగరాజు అలియాస్ పొన్నం రాజు, జీకే యూత్ సలహాదారుడు, వీళ్ళిద్దరు ప్లస్ పూసాల శ్రీకాంత్. ఈ ముగ్గురిని మాత్రం నేను ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన. ఈ 10 మందిలో ఈ ముగ్గురు నా ఇంటి మీద దాడికి వచ్చిన వాళ్ళే. వీళ్ళు ఆ నాయిలు కాదబ్బా, అది ఎంఎస్ఆర్ గారి ఇల్లు, అదొక దేవాలయం. కరీంనగర్కి అదొక దేవాలయం. వీళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళు నమ్మే, ఇప్పుడు వీళ్ళకు ఈ పిల్లగాళ్ళకు బాసు గంగుల కమలాకర్ గారు, గంగుల కమలాకర్ గారికి బాసు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారే వచ్చి ఎప్పుడు కనిపిస్తే అక్కడ మొత్తం వంగి దండం పెట్టే నాయకుడు ఎంఎస్ఆర్ గారు. తను 2004 ఎంపీగా కరీంనగర్లో పోటీ చేసే ముందు లగడికాపూర్లో అప్పుడు ఇంటికి వచ్చి తాతయ్య ఆశీర్వాదం తీసుకొనే, ఎంఎస్ఆర్ గారు ఆశీర్వాదం తీసుకొనే తను ఇక్కడ ఎంపీగా నిలబడడం జరిగింది, తర్వాత గెలుపొనడం జరిగింది. అలాంటి ఎంఎస్ఆర్ గారి ఇంటి మీదకే నువ్వు మనుషులు పంపినావు అంటే ఏమన్నట్టు ఇది? మొత్తానికి కరీంనగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పెద్దలు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తానంటూ ముమ్మాటికి కూడా ఎత్తి చూపిస్తూ, ఇంకా భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పెద్దలు మంత్రులుగా కానీ లోకల్గా ఉన్న లీడర్లు ఎవరైనా కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.